అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. రేఖని అందరూ పొగుడుతుంటే గోపిక తట్టుకోలేక అసూయతో రగిలిపోతుంది. ఎలాగైనా సరే రేఖని వేరే కాపురం పెట్టించాలని అనుకుంటున్నాను. రేఖ, అక్క, ఈరోజు టిఫిన్ నేనే చేస్తానక్క అని గోపికతో అంటుంది. ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం కదా, నువ్వు దానికి రెడీ అవ్వాలి. అమ్మా, నువ్వు వెళ్ళురా, కథ కోసం దానికోసం రెడీ అవ్వు, నేను టిఫిన్ సంగతి చూసుకుంటాను అని గోపిక రేఖతో అంది. సరే అక్క, అలాగే ఏమైనా అవసరం ఉంటే నన్ను పిలువక్క అని రేఖ తన గదిలోకి వెళ్ళింది. ఇంతలో సత్యవతి వచ్చి రేఖకి చీర, వంశపారంపర్యంగా వస్తున్న నగలను ఇచ్చింది. రేఖ, ఇది పెట్టుకొని పూజలో కూర్చోవాలమ్మా, అది మన ఇంటి ఆచారం అని చెప్పింది. అలాగే అత్తయ్య గారు, మీరు చెప్పినట్టే ఈ నగలు వేసుకుంటాను అని అంది రేఖ. ఇంతలో రవి వచ్చి రేఖతో మాట్లాడుతున్నాడు. ఎన్ని రోజులు మనం ఫోన్లో మాట్లాడుకున్నాం, ఇప్పుడు నువ్వు నా లైఫ్ పార్ట్నర్ అయిపోయావు అంటే నాలో సగం. నీకు ఇక్కడ ఏ ఇబ్బంది అయినా, ఏం కావాలన్నా, ఏమైనా సరే మొహమాట పడకుండా ప్రతిదీ నాతో షేర్ చేసుకో. మీ ఇంట్లో ఎలా ఉంటావో ఇక్కడ కూడా అలానే ఉండు. మా అమ్మ కూడా చాలా మంచిది, నిన్ను చాలా బాగా చూసుకుంటుంది అని రవి చెప్తున్నాడు. రేఖ, అలాగేనండి, మీరు ఎలా అంటే అలాగే. పూజ టైం అవుతుంది, నేను రెడీ అవ్వాలి అని అంది రేఖ. సరే, నువ్వు రెడీ అవ్వు, నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను అని రవి బయటికి వెళ్ళాడు. ఇంతలో హాల్లో రామ్మూర్తి వాళ్ళ పెద్ద అబ్బాయి గోపి అందరూ కూర్చొని పెళ్లి కోసం మాట్లాడుకుంటున్నారు. రామ్మూర్తి గోపితో, సుదర్శన్ రావు వాళ్ళకి ఫోన్ చేయరా, పూజకి రమ్మని పిలవాలి కదా అని అన్నారు. వెంటనే గోపి సుదర్శన్ రావు గారికి ఫోన్ చేసి, మామయ్య గారు, మా నాన్నగారు మాట్లాడతారని రామ్మూర్తికి ఇచ్చారు. రామ్మూర్తి గారు, బావగారు, ఈరోజు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాం, ఇంతవరకు మీరెవరూ రాలేదేంటండి అని అంటే, లేదండి, నేను రావడం లేదు, మా అమ్మాయి మా ఆవిడ వస్తున్నారు, ఈ పాటికి దగ్గరకు వచ్చేస్తుంటారు అని అన్నారు. అదేంటి బావగారు, అందరూ వస్తే చాలా బాగుంటుంది కదా అంటే, లేదండి, చిన్న పని ఉంది, దానివల్ల నేను రాలేకపోతున్నాను, కనీసం భోజనానికైనా రండి బావగారు. సరేనండి, ఆ టైంకి చూస్తాను అని పెట్టేశారు. ఇంతలో పంతులు గారు వచ్చి అక్కడ ఉన్న సామాగ్రి అంతా చూసి, సత్యమ్మ గారు, ప్రసాదం మాత్రం పెళ్లి కూతురే చేయాలండి అని చెప్పారు. అలాగే పంతులు గారు, నేను అమ్మాయికి దగ్గరుండి చేపిస్తాను అని సత్యవతి అంది. ఇంతలో వాణిశ్రీ, లేఖ ఇద్దరూ వచ్చారు. వాళ్ళని సత్యవతి రిసీవ్ చేసుకొని రేఖ ఉన్న రూమ్కి పంపించింది. రేఖ వాళ్ళ అత్తగారు ఇచ్చిన వంశపారంపర నగలు వేసుకొని చీర కట్టుకొని చక్కగా రెడీ అయి కూర్చుంది. వాళ్ళ అమ్మ చెల్లిని చూసి చాలా సంతోషించింది. ఇంకా వాళ్ళు అలా మాట్లాడుతూ ఉండగా పంతులు గారు, అబ్బాయిని అమ్మాయిని పిలిపించండి అని అన్నారు. రవి వచ్చారు. రేఖ, అమ్మ,
నువ్వు వెళ్ళి ప్రసాదం తీసుకొని రామ్మా అని అన్నారు. రేఖ వెళ్తుంటే సత్యవతి, ఉండు రేఖ, నేను వస్తాను, నీకు ప్రసాదం నేర్పిస్తాను అంటే, అదేం లేదు అత్తయ్య గారు, నాకు ప్రసాదం వచ్చు, నేను చేస్తాను, మీరు కూర్చొని కథ వింటూ ఉండండి, నేను ఇంతలో వచ్చేస్తాను. అప్పుడు సత్యవతి, సత్యనారాయణ స్వామి ప్రసాదం కూడా వచ్చా? నా చిన్న కోడలు చాలా తెలివైంది, అన్ని పనులు కూడా వచ్చు అని పొగుడుతూ ఉంది. ఆ మాట విన్న గోపిక రగిలిపోతూ ఉంది. నిన్న వచ్చిన చిన్న కోడల్ని పొగుడుతుంది, నన్ను మాత్రం నేరో రోజాన పొగిడిందా అని నవ్వు చెబుతూ ఉంది గోపిక. మీ అమ్మ వాళ్ళకి వ్రతానికి పిలవలేదా? వాళ్ళని ఎవరు పిలిచారు అత్తయ్య గారు అని వెటకారంగా ఉంది. ఈ వెటకారాలు తగ్గించుకుంటే మంచిది. నిన్ననే నేను ఫోన్ చేసి పిలిచాను మీ అమ్మగారికి, కావాలంటే అడుగు, అదిగో మీ అమ్మగారు వచ్చారు చూడు. అత్తయ్య గారు, నాకు తెలియదండి, క్షమించండి, అందుకే తెలియకుండా ఏదో మాట్లాడాను అంటాడు. తెలుసుకొని ఏదైనా మాట్లాడు, ఈ మధ్యన నీకు బుర్ర తిరుగుతుంది, మా పెద్దోడితో చెప్తే లైన్లోకి వస్తుంది అని అంటుంది. అదేం లేదు అత్తయ్య గారు. సరేలే, మళ్ళీ పూజలో కూర్చో, చక్కగా రెడీ అయ్యి అని వెళ్ళిపోయింది. అంతలో చిన్న కోడలైన రేఖ ప్రసాదం తీసుకువచ్చి పంతులు గారి దగ్గర పెట్టింది. పూజలో కూర్చొని పూజ చేస్తూ ఉన్నారు. అలా పూజ చేస్తూ అన్ని అధ్యాయాలు వింటూ పూజ పూర్తయినది. రేఖ, రవి ఇంకా పూజారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇంకా తల్లిదండ్రుల దగ్గర తీసుకుంటూ ఉండగానే శ్రీ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటారు. అందరూ చక్కగా నిండు నూరేళ్ళు చల్లగా బ్రతకండి అని దీవిస్తూ ఉంటారు. భోజనాలు రెడీ చేసి అందరూ భోజనం చేస్తా అన్నారు. ఇంతలో సుదర్శన్ రావు తన పని పూర్తి చేసుకొని వచ్చారు. తండ్రి వచ్చేందుకు రేఖ చాలా సంతోషించింది. సరే బావగారు, మా అమ్మాయి జాగ్రత్త అని సుదర్శన్ రావు, వాణిశ్రీ, లేఖ బయలుదేరిపోతున్నారు. అప్పుడు సత్యవతి, ఇప్పుడు మీ అమ్మాయి కాదు, మా అమ్మాయి, నాకు కూతురు ఎలాగో అమ్మాయిలు కూడా అలాగే. గోపిక, చిన్న కోడలు రేఖ, మా అమ్మాయి వీణ, ఇప్పుడు నాకు మొత్తం 3 కూతుర్లు. దాని వారు మీరు ఏమి మీ అమ్మాయి కోసం తొందరపడవద్దు అని సత్యవతి చెప్పింది. ఎంత మాట వదిన గారు, మీ చేతిలో పెట్టామంటే మా ఇంట్లో ఉన్నట్టే అని చెప్పి బయలుదేరిపోతుంటే రేఖ వాళ్ళ అమ్మని పట్టుకొని ఏడుస్తూ ఉంది. లేఖ కూడా వాళ్ళ పక్కన పట్టుకొని ఏడుస్తూ ఉంది. లేఖ బాగా చదువుకో, అమ్మా నాన్నలను జాగ్రత్తగా చూసుకో అని చెప్తుంది. అలాగే అక్క, నువ్వు అప్పుడప్పుడు వస్తూ ఉండు అని రేఖ అంది. అలాగే అక్క, అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, ఇక బయలుదేరుతాం. సత్యవతి, పంతులు గారు ఏదో పూజ ఉందని హడావిడిగా వెళ్ళిపోయారు. ముహూర్తానికి టైం అడుగుదామంటే కుదరలేదు. గోపి, ఒకసారి పంతులు గారికి ఫోన్ చేసి శోభనంకి ముహూర్తం అడగరా అని చెప్పింది. సరే అమ్మా అని
గోపి పంతులు గారికి ఫోన్ చేస్తే ఈరోజు రాత్రి 9 గంటలకి మంచి ముహూర్తం ఉందని చెప్పారు అని అనుకున్నారు. ఇంకా గోపిక రేఖను రెడీ చేస్తూ ఉంది. గోపి రవిని రెడీ చేస్తూ ఉన్నారు. ఇద్దరూ రెడీ అయ్యాక దగ్గరికి వెళ్ళి దీపం పెట్టి గర్భధారణ మంత్రం చదివి రవి గదిలోకి వెళ్ళాక కాసేపు అయ్యాక రేఖ పాల గ్లాస్ పట్టుకొని గదిలోకి వెళ్ళింది. గది అంతా అగరబత్తుల మల్లెపూల సువాసన వెదజల్లుతూ వాతావరణం అంతా ప్రశాంతంగా మత్తెక్కించే మల్లెపూల సువాసన ఇలా ఉంటుండగా తలుపు చప్పుడు రేఖ తలుపు తీస్తూ లోపలికి వస్తుంది. రేఖ చందమామ వలె చూడ చక్కగా ఉంది. రవి రేఖ దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్ళి మంచంపై కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. రేఖ, నీకు ఇక్కడ ఎలాంటి కష్టం లేకుండా చూసుకునే బాధ్యతలు. మీకు ఏ అవసరం ఉన్నా నువ్వు నమ్మి అడగొచ్చు. మా అమ్మ నిన్ను చాలా చక్కగా తన సొంత కూతురులా చూసుకుంటుంది. నువ్వు ఎప్పుడు సిగ్గుపడుతూ భయంగా ఉండొద్దు. ఇదంతా నీ ఫ్యామిలీ, మీ వాళ్ళని చెప్తున్నాను. ఇంకా అలా చెప్తే తన చేతి మీద చెయ్యి వేసి అలా తనను దగ్గరికి లాగుతూ ఉన్నారు. ఇంతలో రేఖ ఒక్కసారిగా పైకి లేచింది. ఏమైందిరా రేఖ, ఎందుకు అలా ఒక్కసారి లేచా అని అడిగాడు రవి. ఏమీ లేదండి, నాకు చిన్న ప్రాబ్లం. ఏంటంటే మాలో చిన్నప్పటి నుండి ఆర్థికంగా వెనకబడే ఉండేవాళ్ళం. నేను చాలా కష్టాన్ని చూస్తూ వచ్చాను. మా నాన్న మమ్మల్ని చదివించడానికి చాలా అప్పులు చేశాడు. నేను ఉద్యోగం చేస్తే మా ఇంటి సమస్య కొంత తీరుతుందని అనుకున్నాను. కానీ వెంటనే పెళ్లి చేసేశారు. నేను మీతో పెళ్లి చూపుల రోజు దిగులుగా ఉన్నది, షాపింగ్ మాల్లో కూడా దిగులుగా ఉన్నది మా నాన్నగారి కోసం. ఆర్థికంగా సహాయపడదాం అనుకున్నాను, కానీ వెంటనే పెళ్లి చేసేశారు. దీనికోసమే నేను డల్గా ఉన్నాను. అంతే తప్ప మరే ప్రాబ్లం లేదండి. నేను ఇప్పుడు జాబ్ చేస్తూ మా నాన్నకి హెల్ప్ చేద్దాం అని అనుకుంటున్నాను. ఏం చేయమంటారు? రవిని అడుగుతున్నాను. అలాగే చేద్దాం. మీ నాన్నగారు, మామగారు తప్పకుండా చేద్దాం. మీరు చాలా మంచివాళ్ళు. మా నాన్నగారు చెప్పారు. మీరు, మామయ్య గారు, అత్తయ్య గారు, అక్క, బావగారు అందరూ చాలా మంచివాళ్ళు. నాకు ఇలాంటి మంచి ఫ్యామిలీ దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని రేఖ రవితో అంటుంది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇంకా పడుకుందామా అని రవి అంటే సిగ్గుపడుతూ రేఖ తలూపింది. ఇంకా ఎవరైనా దగ్గరికి తీసుకొని నుదిటిన ముద్దు పెట్టి దగ్గరికి లాక్కొని కౌగిలించుకొని రవి రేఖని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ఇంకా పొద్దున్న అయ్యింది. రవి, రేఖ ఇంకా నిద్ర లేవలేదు. వాళ్ళ అత్తగారు గోపిక అని పిలిచి, వెళ్ళి రేఖను నిద్రలేపు, దేవుడికి దీపం పెడుతుంది అని అంది. గోపిక వెళ్ళి రవి వాళ్ళ గది తలుపు తడుతూ ఉంటే రేఖ రెడీ అయి ఉంది. లోపల రవి పడుకొని ఉన్నాడు. గోపిక లోపలికి వంగి తొంగి చూస్తుంది. నైట్ ఏం జరిగిందా అని. మొత్తం పూలన్నీ నలిగిపోయి ఉన్నాయి.
గోపిక మనసులో అనుకుంది. అంటే ఫస్ట్ నైట్ జరిగిపోయిందా అని. ఏంటక్క ఇలా వచ్చారు అని రేఖ అడిగింది. వెంటనే గోపిక, అది అత్తయ్య గారు నిన్ను కిందికి రమ్మంటున్నారు, దీపం పెట్టాలంట అని అంది. సరే పదండి అక్క అని గోపిక రేఖ మెట్లు దిగుతూ వస్తున్నారు. వాళ్ళని చూసి రామ్మూర్తి, అటు చూడవే, ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఎలా వస్తున్నారు అని రామ్మూర్తిని, గోపికను, రేఖను అంటున్నాడు. సత్యవతి, అవునండి, ఇద్దరు అక్కా చెల్లెలానే ఉన్నారు, వీళ్ళెప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి అని అనుకుంటున్నాను. ఈ మాటలు వింటున్న ఇద్దరూ నవ్వుతూ కిందకు దిగుతూ ఉన్నారు. కానీ గోపిక మాత్రం మనసులో దీన్ని ఎలాగైనా అత్తయ్య గారి దగ్గర బ్యాడ్ చేసి వేరే కాపురం పెట్టించాలి దీంతో అని అనుకుంటుంది. రేఖ దీపం పెట్టి దండం పెట్టుకుంది. ఇంక రవి లేచి ఆఫీస్కి తయారై వెళ్తున్నాడు. రేఖ కూడా, నేను కూడా ఆఫీస్కి వెళ్ళనా అత్తయ్య గారు అంటే, అదేంటమ్మా, ఇంకా నిన్ననే పెళ్ళయింది కదా, ఇంకో 1 వీక్ అయ్యాక వెళ్దువులే అని అంది. సరే అత్తయ్య గారు, ఈ 1 వీక్ కోసం అడుగుతాను. సరేనమ్మా, అలానే చేద్దువులే అని అంది. ఇంకా గోపిక వంటింట్లోకి వెళ్తే గోపిక వెనకే రేఖ కూడా వెళ్ళి, అక్క ఏమైనా హెల్ప్ చేయాలా అని అడిగింది. అక్కడ కూర్చొని చెప్పింది గోపిక మనసులో. రేఖని ఇలా మంచిగా చేసుకొని ఒక్కసారిగా అత్తగారి పైన మొత్తం విషయం నింపి ఆ తరువాత వేరు కాపురం పెట్టిస్తా అని మనసులో అనుకుంది. ఇంకా రేఖ కూరగాయలు కట్ చేస్తూ ఇస్తే గోపిక వంట చేస్తుంది. ఇలా కలిసిమెలిసి చక్కగా వంటలు చేసుకుంటూ ఉన్నారు. కొద్ది రోజులు అయిన తరువాత రేఖ ఆఫీస్కి వెళ్ళటం మొదలుపెట్టింది. రేఖ, రవి ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళిపోతారు. రవి సాయంత్రం 6 గంటలకే తిరిగి వచ్చేస్తాడు. కానీ రేఖ వచ్చేసరికి రాత్రి 9 అవుతుంది. ఇలా కొద్ది రోజులు చూశాక సత్యవతి రేఖ 9 గంటలకి రావడం వేవి నచ్చేవి కాదు. తనని ఆఫీస్ మాన్పించేయాలని అనుకుంటున్నాను, కానీ తర్వాత ఏమనుకుంటుందో ఏంటో అని అనుకుంటుంది. ఏం చెయ్యాలో అర్థం కాక రామ్మూర్తితో అంది. రవి 6 గంటలకే వచ్చేస్తున్నాడు, కానీ కోడలు మాత్రం రాత్రి 9 అయిపోతుంది. పొద్దున్నే 9కి వెళ్తే రాత్రి 9కి వస్తుంది. ఇంకా వీళ్ళిద్దరి మధ్య సంధి ఎలా కుదురుతుంది మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు సత్యం అని రామ్మూర్తి అంటే, రేఖని ఉద్యోగం మానే అని అందాం అనుకుంటున్నానండి, మీరు ఏమంటారు? అదేంటే, పెళ్ళయి 6 నెలలు కూడా కాలేదు, వాళ్ళకి అనవసరంగా ఏమనుకుంటారో, ఉద్యోగం మాన్పించేస్తే మనం ఉద్యోగం చేయిస్తామని అన్నాం కదా అని అంటారు. అది కాదండి, నేను కూడా ఆలోచించేది వాళ్ళ కోసమే కదా. సరేలే, ఇంకొన్ని రోజులు చూద్దాం, ఆ తరువాత మెల్లగా చెప్తాం అని రామ్మూర్తి అంటాడు. అలాగేనండి, మీరు ఎలా అంటే అలా అని సత్యవతి అంటుంది.